సార్ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా న్యూమరాలజీ చూడాలా? ఎందుకు? పిల్లలకి పేరు పెట్టేటప్పుడు న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టకూడదమ్మా, ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టాలి. ఓన్లీ న్యూమరాలజిస్ట్ వెళ్ళి పేరు అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఉట్టి పేరు వరకు చెప్తాడు. ఆ ఫ్యూచర్ చెప్పలేడు, వాళ్ళు ఏ నక్షత్రం చెప్పలేడు, ఏ రాశి చెప్పలేడు, ఏం చెప్పలేడు. ఒకసారి ఖమ్మంలో నేను ప్రోగ్రామ్ ఉండి వెళ్ళా. నా పైన వేరే అతను న్యూమరాలజిస్ట్, నేనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే అతను ఉన్నాడు. అతని దగ్గరికి ఒకళ్ళు వెళ్ళి పేరు పెట్టమని అడిగితే వాళ్ళు ఏదో పేరు చెప్పారు. ఆయన అదేంటి మా పంతులు గారు ఫలానా అక్షరం మీద పేరు పెట్టమంటే మీరేంది వేరే పేరు చెప్తారని తగాదాడి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి వీళ్ళందరూ చేస్తుంది అసలు తప్పని, ఇదంతా బయట వేయాలనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి ఏమని మా అబ్బాయికి పేరు పెట్టండి అంటే, ఫలానా నక్షత్రం అయ్యా మీ అబ్బాయిది, ఫలానా నంబర్లో ఫలానా లెటర్ మీద పేరు పెట్టాలి అని చెప్పా. అంటే వాళ్ళ పంతులు గారు చెప్పింది నేను చెప్పింది మ్యాచ్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర పేరు పెట్టించుకున్నాడు. అదే ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసారనుకో, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏదో పేరు చెప్పేస్తారు. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే అసలు వాళ్ళ నక్షత్రం, వాళ్ళ రాశి అన్ని కూడా చూసుకొని ఏ లెటర్ మీద అయితే బాగుంటుందో చూసుకొని ఆ లెటర్ మీద మీకు ఒక మంచి నంబర్, న్యూమరాలజీ ప్రకారం మంచి నంబర్లో పేరు పెడతాం. ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాం. ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అది మీకు అడ్వాంటేజ్. ఒకరోజు రాజమండ్రి నుంచి ఒక ఆమె వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు. ఆయన ఫోన్ చేసి రెహమాన్ గారిని కలిసి పేరు, వాళ్ళ అబ్బాయికి పిల్లడు పుట్టాడు, రెహమాన్ గారిని కలిసి పేరు పెట్టించు అని చెప్తే ఈయన వినటం లేదు. ఎవరో పెద్దదేమైంది పేరుదేముంది అన్నట్టుగా వినటంలా. ఆమె రాజమండ్రి నుంచి ఎవరికి వచ్చి అబ్బాయిని తీసుకొని నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఇలా పేరు పెట్టండి అని చెప్పగానే అబ్బాయి జాతకం చూసి వాళ్ళ నాన్నకి ఏం జరిగిందో చెప్పా. అప్పుడు వాళ్ళ అమ్మ అబ్బాయి వైపు చూసి వాళ్ళ కొడుకు వైపు చూసి ఇలా కళ్ళు ఎగరేసింది. ఎందుకు తెచ్చాను చూసావు వారికి జరిగింది, నీకు జరిగింది కూడా చెప్తాడు ఆయన, అందువల్ల నీకు అక్కడికి వెళ్ళి పేరు పెట్టించుకోమని చెప్పింది, నువ్వు వెళ్ళలేదు అని ఆమె తీసుకొచ్చి అలా చేసింది. ఆ విధంగా ఆ పిల్లవాడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఆ పిల్లవాడికి ఎలా ఉంటుంది, అబ్బాయి ఏ చదవాలి, ఏ జాబ్ చేస్తాడు, అబ్బాయి చిన్న చిన్న రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా సర్పదోషం కానీ ఇలాంటి ఏమైనా దోషాలు ఉన్నాయా, ముందే రెమెడీ చేసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిద్ది అనమాట. అన్ని విషయాలు చెప్తాను.